పంపకాల్లో తేడాలొచ్చాయట. ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరుకుందట. అక్రమ మైనింగ్, ఇసుక, మద్యం సిండికేట్ వంటి వ్యవహారాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట అనుకుంటున్నారట. ఇక కొట్టుకోవటం ఒకటే మిగిలిందని అంటున్నారు. మంత్రి నారాయణ, స్పీకర్ అయ్యన్న పాత్రుని సాక్షిగా జరిగిన గొడవకు సంబంధించి అంతర్గతంగా ఏం జరిగింది? విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీని సింపుల్ గా విఎంఆర్డీఏ అంటారు. ఈ సంస్థకు సంబంధించిన సమీక్షా సమావేశం వేదికగా టీడీపీ, జనసేన మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయని సమాచారం. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ ఒక వర్గంగా, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు గండి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు మరో వర్గంగా తయారయ్యారని, వారి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నదట. విఎంఆర్డీఏ సమావేశం సందర్భంగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారట. మాట అనుకుని కొట్టుకునే వరకు వ్యవహారం వెళ్లిందని కూటమి రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో కొదవలేనంత ప్రకృతి సంపద కొలువై ఉంది. వేల ఎకరాలు ఖాళీగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు అత్యంత ధనికమైన నియోజకవర్గాలుగా గుర్తింపు పొందాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ, జనసేన నేతల కనుసన్నల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇష్టానుసారంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచేస్తున్నారు. ప్రకృతి సంపదను, కొండలను రాత్రి పగలు తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. నదులు, వాగులు, వంకలు, గెడ్డలు, చెరువుల్లో ఇసుక మట్టిని తవ్వేస్తున్నారు. కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. ప్రైవేట్ లేఅవుట్లు వేసుకున్న వారిని బెదిరించి వాటిలో వాటాలు కొట్టేస్తున్నారు. కాదంటే అధికారులను అడ్డం పెట్టుకుని కేసులతో వేధించడం, అనుమతులు లేకుండా చేయడం వంటివి చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ, జనసేన నేతలు కొన్ని రోజుల పాటు కలిసిమెలిసి పంపకాలను చేసుకున్నప్పటికీ రాను వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో అక్రమాలన్నీ తమ కనుసన్నల్లోనే, తమ వారి ద్వారానే జరగాలని ఆలోచన రెండు పార్టీల నాయకుల్లో మొదలైందట. దాంతో పంపకాలు ఆగిపోయి రెండు నేతల మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని సమాచారం. పెందుర్తి నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఉంది. యలమంచిలి నియోజకవర్గంలో సెస్ తో పాటు అనేక పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి కూటమి నాయకులు నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో మెజారిటీ మద్యం షాపులను కూటమి నాయకులు, వారి బినామీలే దక్కించుకున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు నెలవారీ ఆమ్యామ్యాలు ఇవ్వకపోతే వారి వ్యాపారాలు సాగవట. ఈ నేపథ్యంలో పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాలపై పూర్తిస్థాయి పట్టు కోసం ఒకవైపు జనసేన ఎమ్మెల్యేలైన పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, మరోవైపు ఆ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలైన గండి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా తమకే నియోజకవర్గంపై పెత్తనం, పట్టు ఉండాలని జనసేన ఎమ్మెల్యేలు చెబుతుంటే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియోజకవర్గాల్లో తమ మాటే చెల్లుబాటు కావాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో మనసుల్లో నాటుకుని ఉన్న విభేదాలు ఒక్కసారిగా విఎంఆర్డీఏ సమావేశం సందర్భంగా బయటపడ్డాయని అంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు తమకు నియోజకవర్గంలో సమాన ప్రాతినిధ్యం ఉండాలని, తమకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని జరగకూడదని మొదట టీడీపీ నేతలు గండి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు ప్రస్తావించినట్టు సమాచారం. అసలు ఈ సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎందుకు పిలిచారు అంటూ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారట. దీంతో వివాదం శృతిమించి జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కొట్టుకునే వరకు వెళ్లిందట. మంత్రి నారాయణ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సర్ది చెప్పినా వారు వినిపించుకునే పరిస్థితి కనిపించలేదని తెలిసింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం జరగాల్సిన విఎంఆర్డీఏ సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు గొడవ పడడాన్ని చూసి అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని సమాచారం. టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ శృతిమించి తన్నుకునే దాకా వచ్చిందని, ఆ దశలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలగజేసుకుని ఇరు వర్గాల నాయకులకు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిందని అంటున్నారు.